ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృప చేత 4 నెలలు భద్రపరిచిన దేవుడు 5వ మాసంలో ఈ మే నెల 4వ తేదీ ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనమందరం కూడా కలుసుకుని దేవుని స్తుతించటకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము ఎంతైనా మనం ఆనందించదగినది, సంతోషించదగినది కనుక ఆ ఆనందానికి కారకుడైనటువంటి ఆ గొప్ప దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను చాలండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దైవజనుడై ఉన్నాడు. రోమా సంఘంలో ఉన్న వ్యక్తులకు యాకోబుని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యాకోబు యొక్క శ్రేష్టత మనకి ఇక్కడ కనబడతా ఉంది. వాక్యంలో మనం చదివినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆయన అంటాడు, రిబ్కా మన తండ్రి అయినటువంటి ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలెంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. చాలండి. ఈ మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ఇస్సాకు, రిబ్కా అనబడేటువంటి దేవుని యొక్క పిలుపును అందుకొని వచ్చినటువంటి అబ్రహాము యొక్క కడుపున పుట్టినటువంటి ఇస్సాకున కడుపున పుట్టినటువంటి యాకోబు, ఏశావు అనబడేటువంటి వీరు దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి పిలుపునందుకొని ప్రయాణములో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు. అయితే యాకోబు విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది కాండంలోనే చెప్పాడు, రిబ్కా గర్భములో నుండి రాబోయేటువంటి బిడ్డల్లో చిన్నవానికి పెద్దవాడు దాసుడగునని ముందుగానే చెప్పబడినటువంటి మాట పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు అనంటే, దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో ప్రతి ఒక్కరిని గురించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరిని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరిని గురించి ఆయన ఒక ఆలోచన, ఆయనకంటూ ఒక చిత్తము ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకు, ఎలా గుర్తు చేస్తా ఉన్నాడు అనంటే, ఇక్కడ అంటాడు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. ఎవరు పిలుస్తున్నారు? ఎవరు ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ఇస్తా ఉన్నారు? ఎవరు ఈ భూమి మీద చెల్లించడానికి అవకాశం ఇస్తా ఉన్నారు? ఎవరు ఈ భూమి మీద మనము బ్రతికి బట్టకట్టడానికి అవకాశం ఇస్తా ఉన్నారు? కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క చిత్త సంకల్పము, ఆ దేవుని యొక్క ఏర్పాటు ఉన్నదన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు విషయంలోనట దేవుని యొక్క ఏర్పాటు ఉందట. యాకోబు విషయంలో దేవుని యొక్క చిత్తం ఉంది, ఆయన సంకల్పం ఉంది అని అంటా ఉన్నాడు. అంటే యాకోబును దేవుడు తన చిత్తము చొప్పునే పెద్దవాడు చిన్నవాడికి దాసుడేటట్లుగా చేశాడా అనంటే అది ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమై ఉంది.
ఈ భూమి మీద నీవు నేను మనమందరము కూడా ఆయన చిత్తములో ఉన్నవారమే. తల్లి గర్భములో ఉండగానే నిన్ను నన్ను ఎరిగినవాడు ఆయన. మన దినములలో ఒక్కటైనను కాకమునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే ఆయన మనం ఎరిగినవాడని కీర్తనకారుడైనటువంటి దావీదు గుర్తెరుగుతూ ఉన్నాడు. అలాగే యాకోబు విషయంలో కూడా దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, ఇది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే ఆయన ఏర్పాటు అయి ఉందట. ఆయన సంకల్పము, ఆయన చిత్తమై ఉంది. యాకోబును దేవుడు ఎన్నుకొని ఉన్నాడు, యాకోబును దేవుడు కోరుకొని ఉన్నాడు, యాకోబును దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆషామాషిగా పై చేయి సాధించడానికి యాకోబు ఆలోచన మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తం ఉంది యాకోబు మీద. కనుకనే ఏశావు ఓడిపోతున్నాడు, యాకోబు గెలుస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది యాకోబుని గురించి. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 41వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడైనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు. యాకోబుకి మరొక పేరేంటి? ఇశ్రాయేలు. దేవుడు తొడగోట మీద కొట్టిన తర్వాత పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై, మనసు మార్చుకున్న వాడై, దేవునికి బహు దగ్గరగా వచ్చినటువంటి యాకోబు ఇప్పుడు నీ పేరేంటి అంటే ఇశ్రాయేలు అని పలికినటువంటి సందర్భం అది. యాకోబు అనంటే మోసగాడు. తన మోసమును అలాగే తన యొక్క ఆలోచన అంతటినీ కూడా విడిచిపెట్టినటువంటి దినాన దేవుడు పిలిచినటువంటి ఆ గొప్ప పిలుపు ఇశ్రాయేలుని పెట్టినటువంటి పేరు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు. ఎవరు ఏర్పరచుకున్నారంట? నేను ఏర్పరచుకున్నాను అని అంటున్నాడు. ఇందాక అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? దేవుడు ఏర్పరచుకునినా, దేవుడి ఏర్పాటు చొప్పున, దేవుని చిత్త సంకల్పము చొప్పున యాకోబు దేవుడు కోరుకొని ఉన్నాడు. దీనికంటే ముందు అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో పలకక మునిపే భక్తుడైనటువంటి యెషయా తన మాటను పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడు? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలండి. నేను ఏర్పరచుకున్న యాకోబు అని అంటూ ఉన్నాడు. యాకోబు అనబడేటువంటి వ్యక్తి ఏదో తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి ఏదో తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి, లేదా తన అన్న అయినటువంటి ఏశావుతో గొడవ పెట్టుకొని పారిపోయి 21 సంవత్సరములు కష్టపడి శ్రమపడి కన్నీరు కార్చిన ఈ ప్రణాళిక అంతటి వెనకాల దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క ఏర్పాటు ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి. యాకోబు జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ప్రకారమే కార్యాలు కనబడతా ఉన్నాయి. 44 మొదటి వచనంలో, యెషయా గ్రంథం 44 మొదటి వచనంలో, అయినను నా సేవకుడుకు యాకోబు ఏమంటాడు ఇక్కడ? నేను ఏర్పరచుకునిన ఇశ్రాయేలు అని అంటున్నాడు. అంటే దేవుని ప్రణాళికలు పదే 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 యాకోబుని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ యాకోబుని గురించి మాట్లాడినా నేను ఏర్పరచుకుని యాకోబు అని అంటున్నాడు. దేవుని యొక్క ఏర్పాటులో
నీవు నేను ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపి ఎరిగినటువంటి దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశమును నీవు నేను ఎరిగిన వారమై ఉండాలి. మనం ఏదో ఆషామాషిగా ఈ భూమి మీదకి వచ్చిన వారం కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట అపోస్తలుడైన పౌలు అక్కడ వివరిస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చాలండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యాల వెనకాల దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క ఇష్టం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఈ భూమి మీద నీవు నేను ఇటు రీతిగా సమకూడబడి ఉన్నాము అంటే, ఈ విధంగా ఆయనలో అంటుకట్టబడి ఉన్నాము అంటే, ఆయన ఏర్పరచుకున్నటువంటి సంకల్పము నీ పట్ల నా పట్ల ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. అందుకే ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడట. దేనికోసం? తనకు కీర్తి కలుగు చేయాలని, తనకు మహిమ కలుగు చేయాలని, దేవుడికి ఆనందాన్ని కలుగు చేయాలని, దేవుడి నామానికి మహిమకరంగా జీవించాలని దేవుడు తన చిత్త సంకల్పము చొప్పున తన ఏర్పాటులో నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఈ భూమి మీద మనం ఉన్నవారం కాదు. కాబట్టి ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు ఉంది కనుక మోసగాడని పిలువబడినటువంటి యాకోబు దేవుని చిత్తంలో ఉన్నాడట. అందుకే తొడగోటి మీద కొట్టి మనిషిగా మార్చుకొని ఇశ్రాయేలుని నామకరణాన్ని చేసి దేవునికి ఇష్టడుగా మరల్చుకున్నాడు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఎరిగినటువంటి యాకోబు తన మనస్సు మార్చుకుని దేవునికి ఇష్టడుగా నమ్మకముగా పనిచేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఎరిగి ఉండాల్సినటువంటి దేవుని చిత్తాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ప్రణాళిక, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ఏర్పాటును నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 26వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులను పిలవలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే
ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని యొక్క ఇష్టము నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశమును ఒకసారి మనం కనుక హృదయం పెట్టి ఆలోచన చేయగలిగితే అపొస్తలుడైన పౌలు చాలా గమనంలోకి తెచ్చుకున్నాడు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశమును. అయ్యో, నాకంటే గొప్పవారు ఉన్నారు, మరి దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నన్ను ఎందుకు కోరుకున్నాడు, నాకెందుకు ఇచ్చాడు ఈ అవకాశము, నాకెందుకు ఇచ్చాడు ఈ ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, అక్కడ అంటున్న మాట ఏమిటనంటే, ఆయన అంటాడు, ఇదిగో మీలో లోకరీతిని జ్ఞానులైనను గణులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలవబడలేదు. కానీ గనులు, గొప్పవారు, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారు ఈ స్థానంలో కూర్చోగలిగారా? ఎంతమంది లేరు? మనకంటే గొప్పవారు లేరా? మనకంటే పేరు కలిగిన వారు లేరా? మనకంటే అన్ని విషయాల్లో గొప్పతనాన్ని కలిగిన వారు ఈ భూమి మీద ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, యాకోబు కంటే గొప్పవాడు ఇంకెవరు కనబడలేదా? మోసగాడైనటువంటి యాకోబుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమిటంటే, నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. నువ్వు చెడు చేసినా మంచి చేసినా ఆయన ప్రణాళికలో ఉన్నావు. అయితే ఒకానొక రోజు నీవు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఏర్పాటును గమనిస్తావన్న ఆలోచనతోటి యాకోబు తొడగూటి మీద కొట్టిన తర్వాత తన మనసు మార్చుకున్న వాడై ఉన్నట్టుగా ఒకానొక దినాన్ని నీవు కూడా మార్చుకుంటావన్న ఆలోచనతోటి ఆయన తన సంకల్పంలో నీవు ఉన్నప్పటికీ నిన్ను కాపాడుతూ వస్తున్నాడు, నిన్ను భద్రపరుస్తూ వస్తున్నాడు. ఆయన తన రెక్కల చాటు నిన్ను క్షేమంగా నిలబెడతా ఉన్నాడు. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులైనను గణులైనను గొప్పవారైనను ఎవరిని కూడా ఆయన పిలవలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రి వారిని ఎన్నుకున్నాడట. లోకంలో ఉన్న వెర్రి వారిని. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఎవరు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుణ్ణి బట్టి ప్రతి ఒక్కరు కూడా అతిశయించాలట అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది అన్నమాట. జ్ఞానం ఉంది కానీ అతిశయించకూడదు, బలం ఉంది కానీ అతిశయించకూడదు, బలగం ఉంది కానీ అతిశయించకూడదు, అందం ఉంది కానీ అతిశయించకూడదు, హైట్ ఉన్నావు కానీ అతిశయించకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఈవిని బట్టి నువ్వు అతిశయించకూడదట. ఎందుకనంటే అతిశయించటం వలన దేవునికి ఏమాత్రం కూడా స్థానం అక్కడ ఉండదు. కాబట్టి నిన్ను ఎన్నుకున్నటువంటి విధానం నువ్వు గుర్తించగలిగితే ఆయన ఏమంటాడు? జ్ఞానులు సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని, ఎన్నికలైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో ఉన్న నీచులైన వారిని. ఎన్నికైన వారి కంటే నీచులైన, వీడు పర్వాలేదు, వీడు బాగున్నాడు అని అనుకునే వారి కంటే కూడా నీచులైన వారిని దేవుడు కోరుకున్నాడట. మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఆయన ఏర్పాట్లో ఉన్నాము అనేటువంటి గ్రహింపు కనుక మనం కలిగిన వారం అయ్యి ఉంటే ఈ క్వాలిటీస్లో ఎక్కడో ఒక చోట మనం ఆగిపోతాం. ఇది నాదే అని అనుకునేటువంటి క్వాలిటీ మన దగ్గర ఉంటుంది. మనం వెర్రివారమా, బలహీనులమా, ఎన్నికలేని వారమా, నీచులైన వారమా, తృణీకరింపబడిన వారమా, ఎన్నికలేని వారమా? ఈ క్వాలిటీస్లో ఏదైనా కాదు నేను జ్ఞానవంతునంటే దేవుడు నిన్ను ఎన్నుకోవాలా? కాదు నేను బలవంతుణ్ణి అని అనుకుంటే దేవుడు నిన్ను ఎన్నుకోవాలా? అనుకుని అతిశయించినటువంటి గొల్యాతు ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. ఎందుకనంటే తన బలాన్ని బట్టి అతిశయపడతా ఉన్నాడు. గొల్యాతు యొక్క గర్వం ఏంటి అని అంటే, నేను బలవంతుణ్ణి, కవచాలు కూడా మోయలేనటువంటి బలహీనుడు దావీదని ఎదుటి వ్యక్తిని కించపరుస్తున్నాడు. తృణీకరించబడిన వ్యక్తి ఏమో మూలకు తలరాయి అయినట్లుగా గొల్యాతు మీద విజయాన్ని పొందుకోగలిగాడు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నిట నేను ముందు,
ఈ అతి గర్వాన్నేమో దేవుడు అణిచివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు బలహీనుడు అని నువ్వు గుర్తెరిగితే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. అయ్యా నేనంత జ్ఞానం కలిగిన వాడిని కాదయ్యా నేను కనుక నువ్వు గుర్తెరిగితే నిన్నే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఎందుకు? జ్ఞానవంతులు సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వారిని, ఎన్నిక చేయబడిన వారిని, ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నిక కాబడిన వ్యక్తిని సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి యాకోబులో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని బట్టి దేవుడు ఎన్నుకోవటం కాదు, యాకోబు ఎలాంటి వాడైనా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు కనుక యాకోబు గుర్తించగలిగాడు. యాకోబు యొక్క గొప్పతనాన్ని చూసి దేవుడు కోరుకోలేదు, కానీ దేవుని ఏర్పాట్లో యాకోబు ఉన్నాడు కనుక దేవుని యొక్క గొప్పతనాన్ని గమనించగలిగాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశము, నీకు ఇచ్చినటువంటి ఒక అధికారము, హోదా ఏమిటి? ఆయన రక్తము చేత కడగబడినటువంటి ఒక అర్హతను దేవుడు ఇచ్చాడు. దేన్ని బట్టి? ఎందుకు ఇచ్చాడు ఆ అవకాశం, ఆ అర్హత అంటే, అయ్యా నేను పాపినయ్యా అని నువ్వు అంగీకరించావు కనుక దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. జ్ఞానులు సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకున్నట్టుగా నేను నీతిమంతుణ్ణి అని అనుకునేటువంటి వ్యక్తిని సిగ్గుపరచడానికి బలహీనమైనటువంటి మనలను, శత్రువులమై ఉన్నటువంటి మనలను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. దేవుని యొక్క ఏర్పాట్లో నీవు నేను ఉన్నాము కనుక. కాబట్టి ఇంత అర్హత, ఇంత అవకాశమును దేవుడు నీకు, నాకు, మనందరికీ ఇవ్వడానికి గల కారణం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కనుక తప్పక ఆయనను నువ్వు అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నావు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ద్వితీయోపదేశకాండం 32:8 యాకోబు గురించి ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశకాండము 32:8, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కలను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. చాలండి. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్య భాగములు విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించి ఇశ్రాయేలు లెక్కలను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఈ భూభాగం మీద ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అడవుల్లో నివసించే జనాలు లేరా? సముద్రపు ఒడ్డున నివసించేటువంటి జనాలు లేరా? ఇక్కడ నివసించేటువంటి జనాలు లేరా? లేదా ఇతర దేశాల్లో తెల్లవారు లేరా? ఇతర దేశాల్లో నల్లవారు లేరా? రకరకాల జాతి కలిగిన వారు, రకరకాల రంగులు, వర్ణాలు కలిగినటువంటి వారు, రకరకాల భాషలు కలిగినటువంటి వారు, రకరకాల ప్రాంతాలు, రకరకాల వృత్తులు కలిగినటువంటి వారు, ఆయా ప్రాంతాల్లో దేవుడు వారందరినీ కూడా విస్తరించాడు. వారందరికీ కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ భూభాగాన్ని వారందరికీ కూడా పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టినటువంటి స్థలమంతటిని బట్టి దేవుడు అంటాడు చివరిలో, అందరికీ రకరకాల స్వాస్థ్య భాగాలను ఇచ్చినటువంటి ఆయన యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము అదండి. ఆయన స్వాస్థ్య భాగము యాకోబేనట. ఆయనే అనేకులకు స్థలాన్ని పంచి ఆయా జాతుల్లో ప్రజలందరికీ కూడా అవకాశం ఇచ్చి ఆ కృపను, ఆ బ్రతకడానికి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును బట్టి ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటే
ఆయన అంటాడు, నా స్వాస్థ్య భాగము యాకోబే అని అంటున్నాడు. సమస్తాన్నేమో ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నా స్వాస్థ్య భాగము యాకోబే. స్వాస్థ్య భాగము అంటే తల్లిదండ్రుల నుండి మనకు ఇచ్చేటువంటి హక్కు అది. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ఏ ఆస్తి అయితే తల్లిదండ్రులు కూడబెట్టారో ఆ కూడబెట్టినటువంటి ఆ ఆస్తికి కర్తలు వారి బిడ్డలు అవుతారు. అయితే ఆ బిడ్డలకు ఆ ఆస్తిని పంచిపెట్టి ఆ తల్లిదండ్రులు, లేదా ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ తండ్రి స్థానంలో నా స్వాస్థ్య భాగం నీవే అని అంటున్నాడు. బిడ్డలకేమో ఆస్తిని ఇచ్చాడు, కానీ ఆయన అంటాడు నా ఆస్తి నువ్వే అని అంటున్నాడు. చూసారా, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క సంతోషము నీలో నాలో మనందరిలో చూసి ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయా జాతుల ప్రకారము స్వాస్థ్య భాగం అంతటిని, భూభాగం అంతటిని పంచిపెట్టినటువంటి దేవుడు నా స్వాస్థ్య భాగం యాకోబే అని అంటున్నాడు. నాకున్న ఆస్తి, నాకున్న హక్కు యాకోబే అని అంటున్నాడు. నాకున్న ఆనందము, నాకున్న సంతోషము యాకోబే అని అంటా ఉన్నాడు. యాకోబు పేరు ప్రతిష్టత కలిగినటువంటి గొప్పవాడా కాదు కదా. యాకోబు మోసగాడు, కానీ ఆ మోసగాడిని దేవుడు కోరుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నీతిమంతులను ప్రేమించుటకు రాలేదు, కానీ నేను పాపుల కొరకి నేను వచ్చి ఉన్నాను అని అంటాడు. ఆయన స్వాస్థ్య భాగమును నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన కోరుకుని ఉన్నాడన్న విషయాన్ని గ్రహించాలి. ఆయన కోరుకున్నాడు కనుకే నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కోరుకున్నటువంటి ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు కనుక, నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక. వాక్య భాగంలో 100వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముగా యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. చాలండి, మనం ఆయన ప్రజలము, మనం ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను అంటే మన సృష్టికి కారకుడు దేవుడై ఉన్నాడు. మనం ఈ భూమి మీద జీవించడానికి మూలకారకుడు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము గనుక, ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు గనుక నీవు ఈ భూమి మీదకి రావడానికి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే 43 యెషయా గ్రంథంలో మొదటి వచనం అంటాడు, యెషయా గ్రంథం 43:1, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. చాలండి, నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా అంటే మన సృష్టికి కారకుడు దేవుడు, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఈ భూమి మీద జీవించడానికి, తల్లి గర్భంలో నుండి బయటికి రావడానికి అవకాశం ఇచ్చినవాడు దేవుడు. యెహోవాయే నిన్ను పుట్టించినవాడు. రెండవది, ఆయన ఇచ్చినటువంటి అర్హత ఏమిటి అని అంటే, అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండునదంతటిని సముద్రములను వాటిలో ఉండునదంతటిని సృజించి అదండి
ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవులను సృజించినటువంటి సృష్టికర్త ఆయనే. ఆ సృష్టిలో నీకు కూడా అవకాశం ఇచ్చిన వాడు ఆయనే. ఆ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, ఆ జీవానికి కాలుకొని అయినటువంటి ఆ దేవుడు. రెండవదిగా నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, ఆధిక్యత ఏమిటి అంటే ఆయనే నిన్ను కాపాడువాడు. పుట్టించింది ఆయనే, రెండవది కాపాడుతున్నవాడు కూడా ఆయన. ఎందుకు? నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కనుక, నువ్వు కావాలని కోరుకొని ఉన్నాడు కనుక, తన దయా సంకల్పము చొప్పున నిన్ను ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆయన నిన్ను పుట్టించాడు. ఆయన నిన్ను కాపాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి సర్వజీవులకు కాపుదలనిచ్చేవాడు దేవుడే. కాబట్టి కీర్తనల భాగంలో 36వ కీర్తన 6వ వచనం చూద్దాం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఎవరిని రక్షిస్తాడు ఆయన? నరులను జంతువులను, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవులకు రక్షకుడు ఆయన. యెహోవాయే మనలను పుట్టించిన ఆయనే మనకు కాపుదలను ఇచ్చేవాడు. ఆ కాపుదలను ఇచ్చేటువంటి ఆ దేవుడు సర్వ జీవులకును, నీకును, నాకును, అందరికీ రక్షకుడై ఉన్నాడు ఆయన. ఆయనే మన ప్రొటెక్షన్. ఆయన కాపుదల లేకపోతే మనకి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అది ఎరిగినటువంటి భక్తుడు 126వ కీర్తన 121వ కీర్తన 4వ వచనము. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చాలండి. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. సృష్టించడం మాత్రమే కాదు, ఆయన మనలను కాపాడుటకు సమర్థుడై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన మనకు కాపుదలనిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే 127 మొదటి వచనంలో రాయబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆ పట్టణాన్ని కాపాడాలి అని అంటే దేవుని యొక్క సహాయము అవసరమైంది. ఆయన గనక పట్టణాన్ని కాపాడకపోతే ఆ రాత్రంతా కాపలా కాసేవారు మేలుకొని ఉండటం కూడా వ్యర్థమే. ఏం ప్రయోజనం లేదు. ఆయన కాపుదల ఉంది గనక, ఆయన ప్రొటెక్షన్ ఉంది గనక, ఆయన మనకు తోడై ఉన్నాడు గనక కాపాడబడతా ఉన్నాం, బ్రతికింపబడతా ఉన్నాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను సృజించాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మూడవది ఆదికాండము 8:22 చూస్తే, 8:22, ఆదికాండము 8:22, ఆ భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చాలండి. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము కోతకాలము శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చాలండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుడు రకరకాల కాలాలను పెట్టాడు, రకరకాల సమయాలను పెట్టాడు, రకరకాల ఋతువులను పెట్టాడు. ఏ కాలంలో అది జరగాల్సిందే.
అది జరగకపోతే మనం భూమి మీద బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. దేవుడే పెట్టాడు వెదకాలము అనంటే విత్తనాలను వెదబెట్టేటువంటి సమయం. రెండవది కోతకాలము, అంటే ఏ కాలంలో ఏది చేయాలో ఆ కాలాలను నిర్ణయించిన వాడు ఆయనే. వేసవి కాలం అన్నాడు, శీతాకాలం అన్నాడు, వర్షాకాలం అంటున్నాడు. ఈ కాలాలన్నింటినీ కూడా పెట్టినవాడు దేవుడే. ఎందుకు పెట్టాడు? వర్షాకాలం కనుక లేకపోతే ఈ భూమి తడవటానికి అవకాశమే లేదు. ఈ భూమిలో నీళ్లు అడుగంటిపోయి వర్షం లేకపోతే కరువు వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వర్షాకాలాన్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు, భూమి చక్కగా పండటానికి అవకాశాన్ని కల్పించడానికి దేవుడు రకరకాల కాలాలను దేవుడు నియమించిన వాడై ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తానుసారముగా నీ అవసరం తీర్చడానికి, నీ కోరికలు తీర్చడానికి ఆయన రకరకాల కాలాలను ఆయన పెట్టిన వాడై ఉన్నాడు. అందుకే ఆ కాలాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ 147వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా, 147:8, ఆయన ఆకాశమును మేఘముతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. ఏ కాలంలో ఏది చెయ్యాలో, ఎక్కడి నుంచి ఏది రావాలో సమస్తమును నీ అవసరం కోసం, నీ అక్కర కోసం, నువ్వు సమృద్ధిగా ఉండటం కోసం ఆయన ప్రతిదీ కూడా నీకు సమకూర్చినటువంటి వాడై ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఆయన ఆకాశమును మేఘముతో కప్పువాడు. ఎందుకోసం? ఈ భూమి మీద వర్షం కురిస్తే ఎవరికి లాభం? ఎవరికి లాభం? ఆయనకి లాభమా? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు లాభం. అంటే ఆయన మనలను అవసరతలను తీర్చే దేవుడై ఉన్నాడు, మన అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు, మన కొరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన ఏర్పాటులో ఉన్న వారిని సృజించాడు, ఆయన ఏర్పాటులో ఉన్న వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారి కొరకు ఆయన వారి అవసరతలను తీరుస్తూ ఉన్నాడు. వర్షం పడలేదనుకోండి, ఈ భూమి మీద ఇప్పుడు దాకా మనం 3 నెలలు కష్టపడినటువంటి ఈ కష్టం అంతా మనం సొంతం చేసుకోగలిగే వాళ్ళమా? కాదు కదా. ఆ వర్షాన్ని ఆ టైంలో ఆయన ఇచ్చాడు కనుక రైతులు ధైర్యంగా పంట వేయగలిగారు. ఆ పంట వారు వేశారు కనుక నీవు దానిలో పనిని సంపాదించుకోగలిగావు. ఆ పనిని సంపాదించుకోగలిగావు కనుక నీవు పోషింపబడతా ఉన్నావు. అంటే నీ అవసరత ఆయన తీరుస్తున్నాడా లేదా? పుట్టించిన ఆయనే కాపాడుతున్నాడు, కాపాడిన ఆయనే పోషిస్తున్నాడు. దేనికోసం ఇదంతా? నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక, ఆయన చిత్తములోనే ఉన్నావు కనుక, ఆయన యొక్క నామానికి మహిమకరముగాను, ఆయన నామానికి కీర్తి కలగాలని దేవుని చిత్త సంకల్పము చొప్పున దేవుని ఏర్పాటులో నీవు ఉండాలని ఆయన కోరుకున్నాడు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తెరగలిగితే, అయ్యో దేవుని యొక్క ఏర్పాటులో, ఆయన ప్రణాళికలో నేను సృష్టించబడ్డానా? ఆయన ప్రణాళికలో నేను కాపాడబడతా ఉన్నానా? ఆయన ప్రణాళికలో నేను పోషింపబడతా ఉన్నానా? ఆయనే గనక నన్ను ఏర్పాటు చేసుకోకపోతే ఇవన్నీ కూడా నేను పొందుకోగలిగేవాడినా? ఇది మనిషిగా నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యం. కాబట్టి వీటన్నిటికీ కారణం ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని. మనలో ఏ గొప్పతనం ఉందని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడట, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడట, అర్హత కలిగిన వాడిని సిగ్గుపరచుటకు అర్హత లేని వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో నీవు నేను ఎన్నుకోబడిన వారమై ఉన్నాం, నీవు నేను ఆయన సన్నిధిలోకి చేర్చబడిన వారమై ఉన్నాం. నీవు నేను అర్హత లేనప్పటికీ అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా తీర్చుటకు
ఆయన మన పట్ల ఆయన తన కృపను చూపించి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమించినటువంటి ఆ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు పంపించి ఆ పంపించబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఈ మధ్యన కాలశం నుండి గుర్తిరిగి ఉండగలిగితే ఆయన చిత్తములో ఆయన ప్రణాళికలో ఉన్న నీ కోసం ఆయన తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఎందుకోసం? నిన్ను బ్రతికించాలని, నిన్ను ఆయన స్వాస్థ్యంలో చేర్చుకోవాలని. ఈ మధ్యన కాలశంలో ఆయన ఇచ్చినటువంటి అవకాశం, అర్హత కేవలం ఆయన కృపచేత నీవు నేను బ్రతికింపబడుతున్నాము కనుక ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆయన కోసం బ్రతకాల్సిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచుదాం.